మనం హెచ్చిపోకుండా ఉన్న నిమిత్తం దేవుడు నలగొడతాడంట కొన్నిసార్లు. మనం అతిశయించకుండా నిమిత్తము దేవుడు నలగొడతాడు. మనం ఉప్పొంగకుండా ఉన్న నిమిత్తము దేవుడు నలగొడతాడు. ఏమవుతుందండి హెచ్చిపోతే? ఏమవుతుందండి ఉప్పొంగిపోతే? ఏమవుతుందండి అతిశయిస్తే? అంటే ఒకటి, దేవునికి దూరం అవుతాం. రెండు, నాశనం అవుతాం. ఎప్పుడైతే మనలో హెచ్చించుకునే మనస్తత్వం వస్తుందో, ఉప్పొంగే మనస్తత్వం వస్తుందో, అతిశయించే మనస్తత్వం వస్తుందో, దేవునికి దూరం అయిపోతాం. నిర్లక్ష్య ధోరణి కలుగుతుంది. మనం గొప్పవారని చెప్పని ఎప్పుడైతే అనుకుంటామో, మనం పాపంలో, మహా గొప్ప పాపంలో, గర్వము, అహంకారము అనే పాపంలో మనం పడిపోయి నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ప్రియ సహోదరి, అలాంటి నష్టం మనకు వాటిల్లకుండా దేవుడు ఏమనుమతిస్తున్నాడు? మధ్యలో శ్రమను అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే శ్రమ కూడా మనకు మంచిదే. హల్లెలూయా. శ్రమ పడుతున్నప్పుడు మనకు అనిపించదు, కానీ శ్రమ కూడా మనకు మంచిదే. అందుకనేమో నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను.